జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టనున్నారు. బీఆర్కే భవన్ కు బయలుదేరే ముందు హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం హరీష్ రావు భారీ కాన్వాయ్తో బీఆర్కే భవన్ కు బయలుదేరారు. కేవలం కొంతమంది ముఖ్య నాయకులు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టనున్నారు. అంతకుముందు బీఆర్కే భవన్ కు బయలుదేరే ముందు హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం హరీష్ రావు భారీ కాన్వాయ్తో బీఆర్కే భవన్ కు బయలుదేరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్,
నుంచి బీఆర్కే భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు పీసీ కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో కాళేశ్వరం కమిషన్ విచారణకు కూడా హాజరు కాబోతా ఉన్నారు. 11:30కు ఈ విచారణ ప్రారంభమవుతుంది. ఈ విచారణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ విచారణలో భాగంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వాస్తవాలు, దుష్ప్రచారం అంతా కూడా తాను ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రిపోర్ట్ లో కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కమిషన్ ముందు ఉంచనున్నారు. గతంలో 3 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది. దాదాపు ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా దాదాపు 88,000 కోట్ల వరకు మాత్రమే పూర్తి చేసి 3 సంవత్సరాలలో రాష్ట్ర రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించినటువంటి ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎక్కడెక్కడ బ్యారేజీలు నిర్మించారు, ఎంత మేర సామర్థ్యం ఉన్నటువంటి నీటి సామర్థ్యం ఉన్నటువంటి బ్యారేజీలు ఉన్నాయి, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, తుందిలా కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని ఒక విఫల ప్రాజెక్ట్ గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా గతంలోనే పూర్తి వివరాలతో కూడా చెప్పడం జరిగింది. గత శనివారం కూడా పూర్తిగా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అంశాలు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడం కావచ్చు, దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏపీ ప్రభుత్వం అన్యాయంగా నీళ్లను తీసుకొని పోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ నీళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా దాని మీద కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంతసేపు ఉన్నటువంటి 7వ బ్లాక్ లో ఒక పిల్లర్ కూలినందుకు మాత్రమే మొత్తం 1,00,000 కోట్లు ధనం వృధా అయింది, మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కొట్టుకుపోయిందంటే కూడా అవాస్తవాలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ ను సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ కూడా పీసీ కమిషన్ ఘోష్ కూడా ఏదైతే పీసీ ఘోష్ కూడా వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. బీఆర్కే భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఏదైతే బీఆర్కే భవన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఈ విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. కిరణ్, హరీష్ రావు గారు ఒక మాట చెప్పడం జరిగింది, రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేశారు, న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే నేను హాజరవుతున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే ఏ కమిషన్ అయినప్పటికీ కూడా వాస్తవాలు వివరించేందుకు మేము ఎప్పుడు ముందుంటాము, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదంటూ కూడా తాను మొన్న దాదాపు 1:40 నిమిషాల పాటు ఇచ్చినటువంటి ప్రసంగంలో కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా అన్ని వివరాలు వెల్లడించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేను కమిషన్ ముందు ఉంచుతాను, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు, పూర్తి వివరాలతో పాటు ఒక రిపోర్టును కూడా వాళ్ళకి అందజేస్తానంటూ కూడా తాను చెప్పడం జరిగింది. పూర్తి వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ మేము గౌరవిస్తాము, భయపడే ప్రసక్తే లేదంటూ కూడా తాను కమిషన్ ముందుకు ఈ రోజు హాజరవుతా ఉన్నారు. ఇటీవల కాలంలో దాదాపు 110 మందిని 1.5 కాలంగా విచారించింది. అందులో భాగంగానే రాజకీయ దురుద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈ కమిషన్ కు సంబంధించినటువంటి విచారణ తమకు నోటీసులు అందించింది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి సమయానికి మేము విచారణకు హాజరవుతాము, ఏ ప్రశ్న అడిగినా కానీ దానికి అనుగుణంగానే మేము సమాధానం చెప్తాము, ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తే లేదంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు అయితే బీఆర్కే భవన్ కూడా కాసేపట్లో హాజరవుతారు, అక్కడ కమిషన్ ముందు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.